అబ్బబ్బబ్బా! ఇది వీకెండ్ ఎపిసోడా లేకపోతే నామినేషన్స్ ఎపిసోడా? నాగార్జున సార్ డైరెక్ట్ వచ్చి హౌస్ మేట్స్ అందరి గురించి పాయింట్స్ చెప్పి నామినేట్ చేసినట్టుంది. నామినేషన్ చేశారా అన్నట్టు కాదు, ఒక్కొక్క తాట ఒలిచి చేతిలో పెట్టారు. అలాగే నాగార్జున సార్ అయితే ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరికి బుల్లెట్లు దింపాడు. ఏం బుల్లెట్లు అనుకుంటున్నారా? వీడియోల మీద వీడియోలు, ఒక్కొక్కరికి వీడియో వేసి దీంట్లో మీకు తప్పు ఉంది, దీంట్లో మీరు కరెక్ట్ ఉందని పేల్చి పడేశాడు బిగ్ బాస్ హౌస్ని. అయితే సరే, మెయిన్ ఇంపార్టెంట్లీ స్టార్మా వాళ్ళు తనుజాకి సపోర్ట్ చేస్తున్నారు, స్టార్మా వాళ్ళే తనుజాకి పిఆర్గా మారారు అని చెప్పి చాలా ట్రోల్స్ అండ్ మీమ్స్ వస్తున్నాయి. కాకపోతే తనుజాను కూడా నాగార్జున సార్ తిట్టారు అండ్ సీరియస్గానే వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇంకో విషయం ఏంటంటే తనుజ హెల్త్ గురించి కూడా చాలా మీమ్స్ అండ్ ట్రోల్స్ అవుతూ ఉన్నాయి. అసలు తనుజ ఏమైంది, ఆయిషాకి అసలు ఏం హెల్త్ బాగాలేదు అండ్ ఆయిషా ఎందుకు బయటికి వెళ్ళిపోయింది, మళ్ళీ రీఎంట్రీ వస్తుందా లేదా, తనుజ అసలు పర్ఫెక్ట్గా ఉందా, ఇప్పుడు ప్రెజెంట్ హెల్త్ రికవరీ అయిందా లేదా. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్లీ శ్రీజ హౌస్లోకి అయితే ఎంటర్ అయిపోయింది. హౌస్లో కాదు, అన్నపూర్ణ స్టూడియోస్లోకి అయితే ఎంటర్ అయిపోయింది. వైట్ కలర్ కార్లో అయితే ఎంటర్ అయింది. దాని గురించి నేను వీడియో చివర్లో అయితే మాట్లాడతా. వీడియో మొత్తం స్కిప్ చేసి లాస్ట్కి వెళ్ళకండి, మధ్య మధ్యలో కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎపిసోడ్, మీకు అస్సలు బోర్ కొట్టించను. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందు అలేఖ్య చిట్టి పికిల్ రమ్య మోక్ష గురించి అయితే మాట్లాడుకుందాం. అక్క ఎలిమినేట్ అయిపోతుంది. ఎందుకు ఎలిమినేట్ అయిపోతుంది వచ్చిన ఒక్క వారం రోజులే అంటే, ఇంకెందుకు అందరినీ కెరీర్ మీద ఫోకస్ చేయండి అని చెప్తుంది కదా. మరి అక్క లోపల ఉంటే కెరీర్ ఎలా చెప్పండి, అది మిస్ అయిపోద్ది కదా. అందుకే త్వరగా బయటికి వెళ్ళిపోతుంది. పచ్చళ్ళు అమ్ముకోవాలి కదా, పచ్చళ్ళు జాడి సంఖలో పెట్టుకొని వచ్చింది, ఇప్పుడు మళ్ళీ అదే పచ్చళ్ళు జాడి సంఖలో పెట్టుకొని పంపించేస్తున్నారు. మీరు అసలు ఆడియన్స్ ఏమన్నా ఒక వారంలో పంపించేస్తాను పంతం కట్టుకొని కరెక్ట్గా చెప్పినట్టే చేశారయ్యా. మీరు ఒక్క వారంలోనే పంపించేశారు అలేఖ్య చిట్టి పికిల్స్ ఆమెనైతేనా. మోక్ష ఎలిమినేట్ అవుతుంది అని ముందు నుంచి మొత్తుకొని చెప్తున్నా. పెద్ద యూట్యూబర్స్ కూడా గెస్ చేయలేదంట సర్ప్రైజ్ ఎలిమినేషన్ అంటే. ఇది నాకు అర్థం కావట్లా, వాళ్ళంత పెద్ద యూట్యూబర్స్ గెస్ చేయకుండా ఎందుకుంటారండి. గెస్ కాదు, వాళ్ళకి అప్డేట్లు కూడా వచ్చుంటాయి. కానీ రమ్య మోక్ష ఎలిమినేట్ అవుతుంది అని అనుకోలేదంట. షాకింగ్ ఎలిమినేషన్ అంట. ఒక్కొక్క తమ్నేల్ చూస్తే నాకు షాక్లు వస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంది అని అంటే, వాళ్ళకి తెలియని విషయాలు కూడా మనం ముందే చెప్తున్నాం కదా. అంటే మీరేం చేయాలి, బంగారు తల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలి. వీడియో రాగానే ముందు చూసేసారనుకోండి, వాళ్ళకి తెలియని విషయాలు కూడా నేనైతే మీకు ముందు చెప్పేస్తా. అప్పుడు అందరికంటే ఎక్కువ విషయాలు మీకే తెలుస్తాయి. ఇప్పుడు వాళ్ళు పెద్ద ఛానల్ వాళ్ళందరూ సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవుతారు, రాము ఎలిమినేట్ అవుతారు అని చెప్తున్నారు కదా. మీకు ముందే తెలిసిపోయిందండి. కాదన్నా వాళ్ళ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి లేదు రమ్య మోక్ష ఎలిమినేట్ అవుతుందానని మీరు డేర్గా చెప్పేసేయచ్చు. అందుకే నా ఛానల్ని చూస్తూ ఉండండి, అప్పుడప్పుడు వీడియోస్ వస్తాయి. ఈ అమ్మాయి ఎవరు పిచ్చిదని అనుకోని స్వైప్ చేయబాకండి. చూడండి, ఒకసారి ఓపెన్ చేసి చూస్తే బంగారు తల్లి బంగారం లాంటి మాటలు చెప్తుంది మీకు. రమ్య మోక్ష తనుజానైతే నువ్వు ఎలిమినేషన్ చేసే దేవతవు కదా అని బాగా అదే సర్కైజంగా మాట్లాడింది కదా. అదే నిజమైంది. నిజంగా తదాస్తు దేవతలు ఉంటారో ఏం పాడో కానీ ఏ ముహూర్తాననిందో నోరు తెరిచి తనుజ ఎలిమినేట్ చేసి పంపించినట్టే అదే వారంలో ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చిన మెయిన్ ట్విస్ట్ ఏంటంటే, అందరు హౌస్లో వాళ్ళు కూడా ఇంకా తనుజకు భయపడడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే తనుజతో పెట్టుకుంది కదా, తనుజతో గొడవ పెట్టుకుంది, ఈ వారం ఎలిమినేట్ అయిపోతుంది. అంటే తనుజ టాప్లో ఉంది, తనుజతో మనం ఎవ్వరం పోటీ పడకూడదు అని భయపడే ఛాన్సెస్ అయితే చాలా హైలో ఉన్నాయి. సరే, తనుజ గురించి పక్కన పెడితే నాగార్జున సార్ గారు అసలు ఏమైంది, ఆయనకి పూనకం వచ్చినట్టుంది. లోపల నుంచి పూనకం వస్తే ఎలా ఊగిపోతారు కోపంతో, అలా ఊగిపోయారండి ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో అయితే. నేనైతే ఈ ఎపిసోడ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అసలు చూసుంటారు కూడా మీరు ఇలాంటి ఎపిసోడ్. నాగార్జున గారి నుంచి అలాంటి వర్డ్స్ రావడం, అంటే ముఖం మీద నువ్వు తప్పు అని చెప్పడం, అస్సలు నవ్వలేదు. ఎపిసోడ్ మొత్తంలో నవ్వలేదు, జోక్సే లేవు, ఓన్లీ సీరియస్గా నడిచింది. నాగార్జున సారు మెయిన్గా తిట్టిన వాళ్ళ గురించి, హైలైట్ అయిన వాళ్ళ గురించి ముందు మాట్లాడుకుందాం. అసలు మనం ఇంతకు ముందు వీడియోలో కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పాం, ఈ పాయింట్స్ అడిగితే బాగుంటుంది నాగార్జున సార్ అని. ఎస్, మనం చెప్పిన పాయింట్స్ అయితే ఒక 4 పాయింట్స్ అయితే అడిగారు. అవి ఏంటి అని అంటే, సంజన గారైతే దివ్యనికి తాని రోడ్ రోలర్ అని అన్నారు. ఆ వీడియో వేసి క్లియర్గా సంజన చూపించి ఎలా అన్నారు,
హ్యాండ్ మూమెంట్స్ పోస్చర్ ఎలా అంటూ అన్నారని క్లియర్ పోస్చర్లో అయితే వీడియో చూపించారు. సంజన అయితే సార్ అది కాదు అని ఎక్స్ప్లెయిన్ చెయ్యక ముందే నాగార్జున గారు రియాక్ట్ అయిపోయి, ఆగమ్మా నువ్వు బాడీ షేమింగ్ ఎలా చేస్తావు అసలు, నువ్వే అసలు ఏం చేస్తున్నావు హౌస్లో అని అంటున్నారు. నేనైతే అసలు నాగార్జున సార్ నుంచి ఇది లిటరల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరేమన్నా ఎక్స్పెక్ట్ చేశారా? సంజన ఒక్కదాని గురించే కాదండి, దివ్యల్ మాధురి గారిని అన్నారు. దివ్యల్ మాధురి ఏమనింది అని అంటే, మనం చెప్పాం ముందు ఈ పాయింట్ కూడా చెప్పాం, నాగార్జున గారు ఈ పాయింట్ అడిగితే బాగుంటుంది అని. అదే ఏంటంటే రిత్తుని అనింది కదా, బయట ఉంటే జుట్టు నేలకేసి టప్ప టప్ప కొట్టుండేదాన్ని అని అనింది. ఆ వీడియోని మళ్ళీ టెలికాస్ట్ చేసి చూపించి మాట్లాడారు. మాట్లాడుతూ ఏమన్నారంటే, మాధురి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంది అనమాట. దివ్యల్ మాధురి గారు ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారంటే, లేదండి నేను బయట కానీ ఇలాంటి యాటిట్యూడ్ ఇలాంటి బిహేవియర్ ఉంటే, అదే డిమోన్ పవన్ ఇలాంటి బిహేవియర్ ఉంటే జుట్టు పట్టుకో, ఎంత ధైర్యంగా చెప్తుందో. మళ్ళీ నాగార్జున సార్ కూడా అదే చెప్తుంది, నేనైతే ఇలా చేసిండేదాన్ని. ఆపమ్మా ఆపు, నువ్వు బయట తోపై ఉండొచ్చు, బట్ ఈ బిగ్ బాస్ హౌస్లో అయితే కాదు, ఇక్కడ అందరు సమానమే అన్నారు. ఆ తోపు కాదు అనే విషయాన్ని ఎంత క్లియర్ కట్గా చెప్పారంటే, అబ్బబ్బబ్బా నాగార్జున సార్ అస్సలు మీరు హోస్ట్ కాదు, అసలు ఎంత నచ్చుతున్నారంటే జనాలకి అంత నచ్చుతున్నారు. ఎందుకంటే మీరు అలా ఉంది క్వశ్చన్స్ అడగడం, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు మాధురి గారిని ఇలా క్వశ్చన్ చేస్తారు అని చెప్పి. నాకు తెలిసి ఆ పాయింట్ స్కిప్ చేస్తారేమో అనుకో, లైవ్లో ఆమె చాలా చిన్నగా అనిందనమాట, వినిపినట్టు అనింది. బట్ ఆ పాయింట్ కూడా నాగార్జున సార్ గారు అడిగారు అని అంటే, బిగ్ బాస్ వాళ్ళు న్యాయం చేస్తున్నారు కంటెస్టెంట్స్కి. మాధురి గారిని తిట్టకుండా కానీ ఉంటే హై రేంజ్ వాళ్ళకి ఏదో సపోర్ట్ చేస్తున్నారు, లో రేంజ్లో ఉండే వాళ్ళు మాత్రమే తిడతారేమో నాగార్జున సార్ అని ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడి ఉండేది. నాకు కూడా మీతో పాటు నాకు కూడా అలాగే నెగిటివ్ ఇంప్రెషన్ పడి ఉండేది. బట్ అస్సలు మాట్లాడారండి, మాధురి గారిని బాగా మందలిచ్చారు. మందలియడంతోనే ఆమె మారుతారు. ఎందుకంటే వచ్చి 2 వీక్స్లోనే ఫస్ట్ వీక్ వచ్చి తనుజ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడింది, సెకండ్ వీక్ వచ్చి రితు అండ్ డిమోన్ పవన్ గురించి నాలకేసి కొడతా అని తప్పుగా మాట్లాడింది. ఆమె నోరు అదుపులో పెట్టుకోకపోతే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యి వచ్చే పర్సన్ ఈమె ముందుంటారండి. ఎందుకంటే పాయింట్స్ కరెక్ట్గా పెడుతున్నారు, బట్ పెట్టే పద్ధతి ఉంటుంది కదా, అది కరెక్ట్గా లేదు. ఆమె పద్ధతి మార్చుకోకపోతే ఆడియన్స్ కూడా వాళ్ళ పద్ధతి మార్చుకొని ఓట్స్ అయితే పక్కన వాళ్ళకేసి ఈమెను తీసుకొచ్చే పనిలోనే ఉంటారు. రమ్య మోక్షని ఎలా కక్ష కట్టుకొని ఎలిమినేట్ చేయించారని అంటే, సాయి శ్రీనివాస్ తక్కువ ఓట్స్ పోలయ్యాయి, బట్ ఈ రమ్య మోక్ష ఎలిమినేట్ అవ్వాలి అని అంటే సాయి శ్రీనివాస్ ఓట్లు పడాలి. ఇమాన్యుయల్ వాళ్ళు ఫ్యాన్స్ అందరూ, ఇంకా ఎవరెవరైతే నామినేషన్స్లో లేరో వాళ్ళ ఫ్యాన్స్ అందరూ వచ్చి సాయి శ్రీనివాస్కి ఓట్లు వేశారంట. నేను బంగాతల్లి రివ్యూస్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉందన్నమాట, దాంట్లో కూడా ఒక ఆమె కామెంట్ పెట్టారు, మేము ఎందుకు అలానిస్తాం, రమ్య మోక్ష ఎలిమినేట్ అవ్వాలని చెప్పి సాయి శ్రీనివాస్ ఓట్ వేసిందంట వెళ్ళి. ఎంత బాగా చెప్తున్నారంటే అమ్మ, అంత కక్ష కట్టుకున్నారండి రమ్య మోక్ష మీద. ఫైనల్లీ రేపటి నుంచి మనం పచ్చళ్ళ లెక్కను చూడలేం, మిస్ అయిపోతున్నా. ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయా, పచ్చళ్ళక్క లోపల బిగ్ బాస్లోకి వచ్చింది కదా, నేను బిగ్ బాస్ కంటెస్టెంట్, నా చేతితో పచ్చడి పెడితే ఇంకెంత రేటు ఉంటుంది, చాలా కాస్ట్లీ అని చెప్పి బయటికి పచ్చళ్ళ రేట్లు పెంచేస్తుంది. చూసుకోండి, ఎవరైనా కొనుక్కుంటుంటే మీ ఇష్టం, ఆ సాగు చెప్పుకొనైనా పెంచే రకాల వాళ్ళు. ఈసారి నాగార్జున గారు రమ్య మోక్షాని అంతేం మందలి లేదు, కాకపోతే ఏందో మాట్లాడాలి అన్నట్టు మాట్లాడినట్టే అనిపించింది. ఎందుకంటే ఎలిమినేట్ అయిపోతుంది కదా, ఏం మాట్లాడతారు ఆమెతో. కాకపోతే ఈ పాయింట్ అడిగితే బాగుండు అని అనిపించిన పాయింట్ ఏంటి అని అంటే, కళ్యాణ్ని ఇలా చేతులు వేస్తే తనుజ గురించి బ్యాడ్గా మాట్లాడింది కదా. మొన్న తనుజకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది అని దాని స్టార్టింగ్లో వీడియోలో చెప్తా అన్నా కదా, తనుజకి ఏం హెల్త్ ప్రాబ్లం వచ్చిందని. తనుజ టాస్క్ ఆడుతూ ఉన్నప్పుడు పడిపోయింది సడన్గా, అమ్మాయి కళ్ళు తిరిగాయంట, బీపీ డౌన్ అయింది అంతే. తనుజకి ఇంకే ప్రాబ్లం లేదు, ఫీవర్ లేదు, ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు, జస్ట్ బీపీ డౌన్ అయింది. అది కూడా ఎంతో 1% అలా బీపీ డౌన్ అయింది, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడు కళ్యాణ్ ఓవర్గా ఏడ్చేశాడు. ఎందుకు అంత ఏడుపు వచ్చిందంటే, వాళ్ళిద్దరు నిజంగానే బాండింగ్ అనేది క్రియేట్ అయ్యింది లోపల. యాజ్ ఎ ఫ్రెండ్ అన్నా లేకపోతే ఇంకేదైనా బాండింగ్ పెట్టుకోండి. ఒక మనిషి మీద అభిమానం వచ్చినప్పుడు వాళ్ళకి ఏదన్నా అయితే ఆటోమేటిక్గా మనకి ఏడుపు వస్తుంది. బయట అయినా మనం అంతే కదండి. ఇమాన్యుయల్ వచ్చి గట్టిగా పట్టుకొని ఓదారుస్తున్నాడు. అప్పుడు ఏమేం చేసింది మన అక్క రమ్య మోక్ష అక్క ఏం చేసింది, పోయి చేతులేసింది ఎవరి మీద, కళ్యాణ్ మీద. ఏడవకు అని జుట్టు నెమిరింది. ఈ చేశారనే కదా వీళ్ళిద్దరికి అమ్మాయిలు పిచ్చోడు కళ్యాణ్ అని నువ్వు అన్నావు, నన్ను కానీ ఇలా ముట్టుకుంటే చంపబడిచి లాగా కొడతాననేది కదా రమ్య మోక్ష. మరి ఇప్పుడు ఎందుకు కొట్టలేదు?
ఆయన ముట్టుకోలేదు, నువ్వే పోయి ముట్టుకున్నావు. ఇప్పుడు కళ్యాణ్ నేను దేంతో కొట్టాలి? కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే అడగండి అయ్యా, గట్టిగా అడగండి రమ్య మోక్షని. ఇప్పుడు దేంతో కొట్టాలి కళ్యాణ్ వచ్చి నిన్ను? చెప్పు, నువ్వే చెప్పు. ఎందుకంటే బయటకు వచ్చేస్తావు కదా, వచ్చాక ఈ వీడియోలు అందరీ చూస్తావు నువ్వు, మాకు తెలుసు అందరీ చూస్తావు నువ్వు. ఇంకా చెప్పాలి కదా నువ్వు, ఖచ్చితంగా అందరికీ సమాధానం ఇవ్వాలి. వచ్చాక వీడియోలు చెయ్యి. తనుజాని అస్సలు తిట్టరేమో నాగార్జున సార్, ఇంకా పొగుడుతారేమో అని నేను అనుకున్నాను. బట్ నాకే దిమ్మ తిరిగిపోయేలా నాగార్జున సార్ అయితే తనుజాని అయితే తిట్టాడు. ఏమని తిట్టారు అని అంటే, ఒక వీడియో చూపించారు. దాంట్లో తనుజ కళ్యాణ్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు సోఫాలో. మధ్యలో వచ్చి రాము వస్తాడనమాట. రాము నువ్వు అని చెప్పి తనుజ కళ్యాణ్ని రా అని చెప్పి ఇట్లా వెళ్ళిపోదాం అని చెప్పి ఒక ఓవర్ యాటిట్యూడ్తో చేస్తుంది అనమాట. అది నేను మిస్ అయినట్టున్నా లైవ్లో చూడడం కూడా. చూపించారు వీడియో అయితే. నేనైతే షాక్, ఇలా చేసింది ఏంటి ఈ పిల్ల అని. టాప్ 1లో ఉండి ఈ పిల్ల నాశనం చేసుకుంటుంది అన్నీ. టాప్ 1లో ఉన్నప్పుడు కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి. బట్ మన తనుజకు అది ఉండదు. మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదా, అవి ఫుల్ ఉంటాయి. ఒక్కోసారి కోపం వస్తుంది, ఒకసారి ఆనందం, ఒకసారి ఎట్ట పడితే అట్ట బిహేవ్ చేస్తుంది. తనుజ తప్పు ఉంటే తనుజ గురించి కూడా మాట్లాడతాను నేను, చాలా వీడియోస్లో చెప్తున్నా. నాగార్జున సార్ అయితే తనుజని గట్టిగా మందలిచ్చారు. ఏదో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతునిందనమాట. చేసుకునింది. సార్ అలా కాదు అని అన్నయ్య లోపే నాగార్జున సార్ అయితే, అలా కాదమ్మా, నువ్వు రాముని ఒక మనిషిలాగా కూడా చూడట్లేదా? అలా వెళ్ళిపోతావు, అసలు అలా ఎలా లేచి వెళ్ళిపోతావు నువ్వు? ఒక్క మాట కన్సర్న్తో రాము మాట్లాడుతున్నా కదా పక్కకు జరుగు అని అంటే సరిపోతుంది కదా. నువ్వు ఎందుకు అలా బిహేవ్ చేసావు? ఇట్స్ హర్టింగ్ అని చెప్పి వర్డ్ అయితే చెప్పారు. తనుజ ముఖం పిల్లిలాగా అయిపోయింది. సింహంలాగా గర్జిస్తున్న తనుజ ముఖం పిల్లిలాగా అయిపోయింది. పాపం అనిపించింది నాకు. కానీ నాగార్జున సార్ అడగడం అయితే కరెక్ట్. ఎందుకంటే ఈ అమ్మాయికి ఎప్పుడైతే ఆది గారు వచ్చి లేడీ విన్నర్ అని చెప్పారు, కొంచెం ఏమంటారు బలుపు అంటారా లేకపోతే యాటిట్యూడ్ అంటారో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ అది పెరుగుతూ ఉంది. నాగార్జున సార్ ఒక ముట్టిక్కాయ వేస్తే గట్టిగా అప్పుడు దిగుతుంది అనమాట. దిగి మళ్ళీ ప్రాపర్గా లైన్లో పడి గేమ్ అయితే ఆడుతూ పోతుంది. నాగార్జున సార్ అలా అండం అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ చేయండి. రితు ఈ వీక్ అయితే గేమ్ ఆ అమ్మాయి 100% అమ్మాయి ఇవ్వాలని అనుకునింది. బట్ కొంచెం ఓటింగ్ అయితే చాలా తక్కువగా పోల్ అవుతూ ఉంది రితుకి. మనందరం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే బయట కాంట్రవర్సీ జరిగింది కాబట్టి, అది కూడా బ్యాడ్ వేలో జరిగింది కాబట్టి అమ్మాయి ఎంత గేమ్ ఆడుతున్నా కూడా వీళ్ళు ఓట్లు వెయ్యట్లేదు. మరి ఎందుకనో ఏం నాకు తెలియదు. కానీ నా నుంచి ఒక్క సజెషన్ ఏంటి అని అంటే, లోపలుండి ఆడుతున్న వాళ్ళ గేమ్ని గేమ్ లాగే చూడండి. బయట తీసుకొచ్చి వాళ్ళకి రుద్దకండి, వేసి బయట వదిలేయండి. గేమ్ బాగా ఆడుతుంటే ఓట్లు వేయండి, గేమ్ బాగా ఆడకపోతే పంపించేసేయండి. నేను అదొక్కటే మీకు చెప్పాలనుకుంటున్నాను. రితుని మాధురి గారు అలా అండం ఎంతమందికి నచ్చలేదు, హార్ట్ఫుల్గా చెప్పండి. ఎందుకంటే అసలు ఆ వర్డ్స్ మనల్ని అన్నా కూడా మనం తీసుకోగలుగుతామానండి. మనం చాలా తక్కువ స్టేజ్లో ఉంటాం. ఎవరో తోపై ఉండనివ్వండి, కానీ ఆ వర్డ్స్ అంటే మనం తీసుకోగలమా? బయట అయినా కూడా మనం తీసుకోలేము. పోరాడి ఇది తప్పు అని వాదిస్తాం. ఆ అమ్మాయి కూడా అదే చేసుకోవడానికి అయితే ట్రై చేసింది. నాగార్జున గారు ఆ పాయింట్ మాట్లాడారు కాబట్టి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. రితుకు కూడా ఎంతో కొంత సపోర్ట్ ఇస్తున్నారు బయట నుంచి, లేదా నాగార్జున గారు కూడా కొంచెం మాట్లాడుతున్నారు, రితుని తక్కువ చేసి చూడట్లేదని అయితే నాకు అనిపించింది. ఇప్పుడు ఆ ట్యాగ్స్ ఉన్నాయి కదా, రమ్య మోక్షకి నాగార్జున గారు చెప్తూ ఉంటారనమాట, నువ్వు హౌస్లోకి వచ్చి 1 వీక్ అయింది, బట్ హౌస్ 50 days అయిపోయింది, అక్కడ ఉన్న ట్యాగ్ తీసుకెళ్ళి ఇవ్వు అని చెప్తే మన రమ్యక్క ఇంకెవరికి ఇస్తుంది? మాధురి గారికే ఇస్తుంది. బయట వచ్చి మీరు బాండింగ్స్ పెట్టుకోలేదు వద్దు అని అన్నారు. ఈ నోటి దూల, నాకు మంచి మాటలు రావట్లా, నోటి దూలు ఉంటుంది కదా, బయట వాళ్ళ చెల్లెలు అట్టే చేస్తుంది. అక్కో చెల్లెలు ఈ లోపల అట్టే చేస్తుంది. బయట వీళ్ళు మాట్లాడుకొని వచ్చారా అనుకో, దివ్యల మాధురి దగ్గరికి వెళ్ళి మీరు బయట బాండింగ్స్ వద్దన్నారు, లోపలికి వచ్చాక బాండింగ్స్ పెట్టుకొని చెప్పడం అవసరమా? మీరే చెప్పండి. అదే వీళ్ళు ఈ నోరు వల్లే వీళ్ళు అసలు నాశనం అయిపోతున్నారేమో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఆ దివ్యల మాధురి గారికి ఇచ్చింది ఆ బాండింగ్స్ వల్ల. రితు వచ్చి మళ్ళీ దివ్యల మాధురి గారికే ఇచ్చింది. అదే రితుని అనింది కదా ఆ సెల్ఫ్ మౌత్ అని చెప్పి. కాకపోతే ఇక్కడ దివ్యల మాధురి గారిని ఈ వీక్లో మెచ్చుకోవాల్సింది ఏంటి అని అంటే, నెగిటివ్సే కాదు ఆమె పాజిటివ్స్ కూడా ఉన్నాయి. బాగా తనుజ బాలేనప్పుడు చాలా బాగా చూసుకునింది. అండ్ హౌస్ని కంటెంట్ ఏదైతే జరుగుతుందో టాస్క్ విషయంలో లీడర్షిప్ క్వాలిటీస్ చాలా బాగున్నాయి. ఆమె బాగా మెయింటైన్ చేసింది. ఒక్కొక్కరికి మనీ అడిగి ఇవ్వడం అవంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేసుకుంది. ఇవచ్చి ఆమె పాజిటివ్స్. రితుని అలా అండం మాత్రం ఆమె నెగిటివ్ వే.
దివ్యల్ మాధురి గారు ఇలాంటి మాటలు రితున్ అన్నారు కదా, అవి తగ్గించుకుంటే కొంచెం ఆమె టాప్ 5లో ఉండే ఛాన్సెస్ అయితే హై ఉన్నాయి. ఎందుకంటే మాటలు పాయింట్స్ కరెక్ట్ పెడుతుందండి, మాటలు చెప్పే విధానం ప్రాబ్లం అంతే. మాటలు అయితే కరెక్ట్గా పాయింట్స్ అయితే చాలా క్లియర్గా పెడుతున్నారు. మాట్లాడే విధానం అదే కోపంగా మాట్లాడతారు కదా, అది తగ్గించుకుంటే ఈ మధ్య కొంచెం పేషెన్స్ లెవెల్ కూడా పెరిగాయి, ఒప్పుకోవాలి మనం. స్టార్టింగ్ వచ్చినంత కోపము ఆ ఉగ్రోషం అయితే చూపించట్లేదు, కొంచెం మారారు. కాకపోతే ఇంకా మారారు అని అంటే టాప్ 5లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం రితుని ఏడిపించి డీమోన్ కొంచెం నెగిటివ్ అయ్యాడు అని అయితే నాకు ఫీలింగ్ వస్తుంది. ఎందుకు అని అంటే డీమోన్ అత్తి చేస్తున్నాడు, ఏదైనా టాస్క్ ఎవరైనా ఇవ్వకపోయినా లేకపోతే ఇంకోటైనా సాగదీస్తాడు. నాకు ఎందుకు ఇవ్వలేదు మీరు ఆ టాస్క్, మీరు ఇచ్చుంటే నేను ఆడుండేవాడిని కదా, నా సైడ్ నుంచి ప్రాబ్లం ఇది. టాస్క్ విషయంలో ఎందుకంత లాగుతాడో కూడా ఆ మనిషి నాకు అసలు అర్థమే కాదు. డీమోన్ గురించి అసలు ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే డీమోనే పెద్ద ఫ్లిప్పరు ఈ రితు విషయంలో. ఈ డీమోన్ పోయి కళ్యాణ్కి ఇచ్చాడు, నువ్వు ఫ్లిప్పర్వి, తనుజ విషయంలో నామినేట్ చేస్తానని చెప్పి నామినేట్ చేయలేదు. అందరికీ పడిపోయిందండి ఇది. నాగార్జున సార్ కూడా కళ్యాణ్ అడిగింది ఏంటి అని అంటే, నువ్వు ఇమాన్యుయల్ దగ్గర తీసుకున్నావు కదా ఆ నామినేషన్ కార్డు, తనుజను నామినేట్ చేస్తాను, ఎందుకు నామినేట్ చేయలేదు? నేను నిన్న చెప్పా వీడియోలో, ఈ పాయింట్ అడిగితే నాగార్జున సార్ బాగుంటుంది అని. ఆ పాయింట్ అడిగారు, ఎందుకు నామినేట్ చేయలేదు నువ్వు అని అయితే అడిగారు. ఇంకా కళ్యాణ్ సార్ అలా అనుకోలేదు, ఇలా అనుకున్నాను అని చెప్పాడు. ఆయన సైడ్ ఆయనది చెప్పుకున్నారనమాట. ఎవరైనా కూడా మనల్ని క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏం చెప్తాం, మన సైడ్ ఏముంది, నా లోపల ఏముంది అని అయితే చెప్పుకుంటాం. కళ్యాణ్ కూడా సేమ్ చేశారు. ఇక్కడ కళ్యాణ్ గురించి వచ్చింది కాబట్టి ఒక విషయం మాట్లాడుకోవాలి. ఓటింగ్ గురించి అయితే తనూజ కళ్యాణ్ పోటాపోటీ తగులుతున్నారయ్యా. నిజంగా లిటరల్లీ కళ్యాణ్కి 1% ఓటింగ్ పెరిగిందనుకో వెంటనే తనుజ వాళ్ళు వేస్తున్నారు, కళ్యాణ్ అలా పోటీ పడుతున్నారు. ప్రస్తుతానికైతే వీళ్ళే టాప్ 1 టాప్ 2 అని చెప్పుకోవాలి. ఇద్దరు సేమ్ ఈక్వల్లో ఉన్నారనమాట. వీళ్ళిద్దరిలోనే విన్నర్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే శ్రీజ ఎంట్రీ ఇచ్చింది కదా, ఎంట్రీ వచ్చింది కాబట్టి వీళ్ళు ఇద్దరు మధ్యలో పోయి శ్రీజ నిలబడుతుంది, ముగ్గురు కొట్టుకుంటారు. ఎవరు విన్నర్ అవుతారు అనేది చాలా సస్పెన్స్ ఉండబోతుంది ఈ సీజన్ అయితే. ఇమాన్యుయల్ బాగా అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు, కానీ ఇమాన్యుయల్ది సేఫ్ గేమ్ అని మీలో ఎంతమందికి అనిపిస్తుంది? నాకైతే ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడేమో అని అయితే అనిపిస్తుంది. చాలా తెలివి కల్లోడు ఇమాన్యుయల్. అసలు ఫస్ట్ నుంచి చూసుకోండి మీరు, ఎక్కడ మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, అసలు ఎందుకు మాట్లాడుతున్నాను, టాస్క్లు ఎలా ఆడుతున్నాను అన్నీ ఒక బయట ప్లాన్ చేసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని లోపలికి వచ్చాడు. ఇంకా యాక్ట్ చేస్తూనే ఉన్నాడు, బయటకైతే రాలా. చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అదే నాగార్జున సార్ కూడా అడిగారు, అంటే డైరెక్ట్గా అడగకుండా ఓకే అన్నట్టు ఈ విధానంలోనే నాగార్జున సార్ అడిగారు. మీకేమనిపిస్తుంది ఇమాన్యుయల్ గురించి? ఇంకో విషయం చెప్పాలి మీకు, శ్రీజ 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 అని అంటానే ఉన్నావు. శ్రీజ లోపలికి వెళ్ళాక నువ్వు పిఆర్గా మారబోతున్నావు అంటే నేను మారాలనుకోవట్లేదు శ్రీజకి పిఆర్గా. శ్రీజ అయినా తప్పులు చేస్తే ఆ తప్పుల్ని అలాగే చెప్తా. అందరూ చెప్తున్నారు శ్రీజ వెళ్ళింది వచ్చింది కూర్చుంది అని, ఇంకా నువ్వు చెప్పలేదు అంటే అదే నిజంగా ఎప్పుడు వస్తుందని చెప్పలేదు అని అనుకుంటే ఈ సండే ఉంది కదా, ఆ సండే వెళ్తారు వైల్డ్ కార్డ్స్, నాగార్జున సార్ పంపిస్తారు. లేదా ఒకవేళ ఎపిసోడ్ ఏదన్నా ఎక్కువ అవుతుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకుంటే నామినేషన్స్ జరుగుతాయి కదా, మండే రోజు పొద్దున్నే పంపించేస్తారనమాట వైల్డ్ కార్డ్స్ మొత్తాన్ని. శ్రీజాన్ ఒక్కదాన్నే కాదు, మొత్తం ఎవరెవరైతే ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళందరి సృష్టి వర్మ తప్ప మిగతా వాళ్ళందరూ అయితే లోపలికి వెళ్ళబోతున్నారు. ప్రియా కూడా లోపలికి వెళ్ళబోతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అని అంటే కళ్యాణ్ ప్రియ చాలా క్లోజ్ బయట కానీ అండ్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక కూడా చాలా క్లోజ్. ప్రియా ఎలిమినేట్ అయిపోయిన దగ్గర నుంచి కళ్యాణ్ తనుజ క్లోజ్ అయ్యాడు. ఇప్పుడు ప్రియా లోపలికి వచ్చాక అసలు కళ్యాణ్తో ఎలా ఉంటుంది, అండ్ బర్నీ గారు కూడా లోపలికి వస్తున్నారు. ఇద్దరు కూతుర్లు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కూతురుతో ఎలా ఉంటారు అని అయితే ఎగ్జైట్మెంట్. ఈరోజు నాగార్జున గారు ఎంత మాస్ మోడ్లో ఒక్కొక్కటి బుల్లెట్తో పేల్చారో, బర్నీ గారు కూడా బాగా ఆడారనుకో, అప్పుడు బర్నీ గారు కూడా హౌస్లో ఉండడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. వచ్చిన వైల్డ్ కార్డ్స్లో నుంచి ఇద్దరిని ఉంచబోతున్నారంట. రేపు ఈ టైంకి అయితే మనకైతే అసలు ఎవరు వస్తున్నారు ఏంటి ఎలా ఉండబోద్ది అంతా ఒక పక్క రివీల్ అయిపోద్ది. అందరికీ రివీల్ అవ్వకముందే ఏం జరుగుతుంది అని పదే చెప్తూనే ఉన్నా. మీరేం చేస్తారు అని అంటే, నేను ఈరోజు వీడియో పెడితే ఒక 4 రోజులు చూస్తారు, శ్రీజ
రీఎంట్రీ బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పి మనం ఒక వారం క్రితం చేసాం. ఆ వీడియో ఇప్పుడు చూస్తున్నారు, ప్రెజెంట్ ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు వస్తున్నాయి దాని వ్యూస్ కానీ వాచ్ టైం కానీ అన్నీ. అదేదో నేను ముందే చెప్పినప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని కానీ ఉంటే నేను వీడియో అలా పెట్టగానే మీకు వచ్చేస్తుంది కదా, అప్డేట్ అనేది తెలిసిపోద్ది. నేను నిజమైన అప్డేట్స్ మీకు ఇస్తున్నా కూడా మీకు క్వశ్చన్ మార్క్స్ అనమాట, ఇది నిజమా లేకపోతే ఊరికే చెప్తుందా. నిజం అయితే మాత్రమే మన ఛానల్లో చెప్తానండి, అదొక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు కొంచెం బాగాలేదని చెప్పి మా టీవీ వాళ్ళు అదే బిగ్ బాస్ వాళ్ళు అంత ట్రెండ్ చేసి వీడియోలు ప్రోమోలు వేసి చూపించారు. ఆయిషా బాగాలేకపోతే ఎందుకు చూపించలేదు, పక్షపాతం ఏదన్నా ఉందా వీళ్ళ దగ్గర అని అంటే కాదు. అసలు ఏమైందంటే ఆయిషా ఒక 2-3 డేస్ నుంచి లో అవుతూ వచ్చిందనమాట. డాక్టర్స్ వచ్చి చెక్ చేస్తూ ఉన్నారు, ఈమె దగ్గర బ్లడ్ తీసుకొని అంటే తనుజ సడన్గా పడిపోయింది, ఆయిషా అలా పడిపోలేదు. వీళ్ళకి ఏంటంటే టీఆర్పీ స్టంట్లన్నీ ఇవన్నీ. ఇప్పుడు ఆయిషా కూడా సడన్గా పడిపోయి ఉన్నింది అనుకో కళ్ళు తిరిగి, అప్పుడు చూపించుండేవాళ్ళు. అలా లేదు, జస్ట్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పిలిచారు ఆయిషాని. కొంచెం ఎనర్జీ డ్రాప్ అవుతుంది, చాలా డీహైడ్రేట్ అయిపోయిందంట ఆమెకి. టెస్ట్ చేసినప్పుడు వైరల్ ఫీవర్ అండ్ డెంగ్యూ ఉన్నాయని చెప్పారంట. ఆయిషా గారు మళ్ళీ రీఎంట్రీ ఇస్తారా అని అంటే అస్సలు ఛాన్సే లేదు. డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళు చాలా వీక్ అయిపోతారు, మనందరికీ తెలిసిన విషయమే. ఆమె మళ్ళీ వచ్చి ఈ టాస్క్లన్నీ ఆడి వీళ్ళతో పోరాడి యుద్ధం చేయాలంటే అస్సలు ఇంపాసిబుల్ పని. బిగ్ బాస్ వాళ్ళు కూడా ఆ రిస్క్ తీసుకోరు, ఎందుకంటే హెల్త్ బాగాలేదు కదా, మళ్ళీ తీసుకొచ్చి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోనని. ఆయిషా అయితే రారండి. ఇంకా ఆయిషా ప్లేస్లోనే శ్రీజ రాబోతున్నారు. కాకపోతే నాకు ఇక్కడ ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటి అని అంటే, శ్రీజ లోపలికి వచ్చాక అదే మన పచ్చళ్ళక్క ఉంది కదా, పచ్చళ్ళక్కతో అండ్ ఆయిషాతో గొడవ పడితే ఎలా ఉంటుంది అని అయితే చూడాలనుకున్నాను. అండ్ దివ్యల్ మాదిరిగాతో కూడా గొడవ పడితే ఎలా ఉంటుందని చూడాలనుకుంటున్నాను. కాకపోతే రమ్య మోక్ష ఎలిమినేట్ అయిపోయింది, మనం ఏం చేయలేము. ఇంకా ఆయిషేమో హెల్త్ బాగాలేక సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయింది, ఇద్దరు వెళ్ళిపోయారు. అది చాలా డిసప్పాయింట్మెంట్ నాకు. మీకు కూడా అలాగే ఉందా? ఇంకో ఎగ్జైట్మెంట్ ఏంటంటే, ఇప్పటి వరకు షో కొంచెం ఈ వీక్ చాలా డల్ అనిపించింది, అసలు కంటెంటే లేదనిపించింది. వీళ్ళు వచ్చాక వైల్డ్ కార్డ్స్ ఎలా ఉండబోద్ది షో, జిగ్గుచిక్కు అని ఉండబోద్దా, లేకపోతే ఇంకేదన్నా వాళ్ళు కూడా డల్ అయిపోతారా? డల్ అయిపోతే మాత్రం ఇంక ఈ సీజన్ ఫ్లాపే. వీళ్ళ మీదే హోప్స్ పెట్టుకొని పంపిస్తున్నారు. వైల్డ్ కార్డ్స్ని 2 times అయితే ఎప్పుడు పంపించలేదు, చాలా బాగా డిజైన్ చేశారు ఈసారి షోని అయితే. ఫ్లాప్ అవ్వకుండా చూసుకుంటే ఇప్పటివరకు టీఆర్పీ చాలా హై రేంజ్లో వస్తుందంట. అందుకే స్లో అవుతుంది షో అని అనుకున్నప్పుడు ఇంకో కొత్త స్టంట్లు ప్రయోగిస్తున్నారనమాట. అందుకే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ని మళ్ళీ బిగ్ బాస్లో పంపిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన మెయిన్ ఏంటి అని అంటే, వీళ్ళందరినీ పంపిస్తున్నారు కదక్క, శ్రీజాన్ కూడా ఎలిమినేట్ చేసి పంపిస్తారని అంటే ఎలిమినేట్ చేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే బయట శ్రీజ ఫాలోయింగ్ అలా ఉంది. శ్రీజ ఒక్కసారి అడుగు పెడితే బిగ్ బాస్ హౌస్లో ఖచ్చితంగా టాప్ 5లోకి వెళ్తాయి. అదేంటి నిన్న వచ్చి విన్నర్ అవుద్దన్నో ఈరోజు టాప్ 5 అంటావనంటే, మీ ఇప్పుడు ఏదైతే విధానం మీరు చూస్తున్నారో శ్రీజాని హౌస్లోకి వెళ్ళాక కూడా అలాగే చూడాలి కదా. అలాగే చూసారంటే విన్నర్ అవుతుంది. లేదా మీది మారిపోయింది, లేదు ఇంకో కంటెస్టెంట్ నచ్చడం స్టార్ట్ చేశారు, శ్రీజ ఏంటి ఇలా ఆడుతుంది, గేమ్ ఏంటి ఇలా ఉంది, ఏమన్నా ప్లాన్లు వేసుకొచ్చిందా, ఇవన్నీ వచ్చాయి అని అనుకోండి, శ్రీజకి నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎంత పాజిటివిటీ వచ్చి లోపలికి వెళ్తుందో అంత నెగిటివిటీ వచ్చి బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా చాలా హై ఉన్నాయి. శ్రీజ ప్రతి విషయంలోనూ ఆచితూచి అడిగేస్తే విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా హైలో ఉన్నాయి. ఎందుకంటే ఈ సీజన్లో ఎవ్వరు విన్నర్ మెటీరియల్ అయితే లేరు. లేకనే ఇంకా సీరియల్ యాక్ట్రెస్, కన్నడ యాక్ట్రెస్ కదా తనుజని విన్నర్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ కన్నడ అని ఎందుకు వాడుతున్నానంటే, లాస్ట్ సీజన్ కన్నడ యాక్ట్రెస్ని అందరినీ తీసుకొచ్చారని పెద్ద పోరి జరిగింది. అప్పుడు నుంచి స్టార్ట్ అయింది ఇది. అసలు యాక్ట్రెస్ రాకూడదు, సీరియల్ యాక్ట్రెస్ రాకూడదు, అది కన్నడ వాళ్ళు రాకూడదు, తెలుగు వాళ్ళే విన్నర్ అవ్వాలి, తెలుగు బిగ్ బాస్ అంటే తెలుగు వాళ్ళు మాత్రమే విన్నర్ అవ్వాలని చెప్పి ఒక రైవల్రీ నడిచిందండి మొత్తానికి. కానీ ఇప్పుడు ఆ కన్నడ వాళ్ళే విన్ అవ్వబోతున్నారు. ఇప్పుడు కూడా ఈ సీజన్లో కూడా అదే రైవల్రీ స్టార్ట్ అయింది అని అనుకో, తనుజాకి శ్రీజాకి స్టార్ట్ అవ్వబోద్ది, లేదా కళ్యాణ్కి శ్రీజాకి హోరాహోరీ పోటీ జరిగే ఛాన్సెస్ అయితే చాలా హై ఉన్నాయి. ఎందుకంటే కళ్యాణ్ చాలా ఓటింగ్ మామూలు పడట్లేదు, అండ్ శ్రీజాకి వచ్చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. శ్రీజాకి కూడా అలాగే ఓట్లు పడతాయి లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి. వీళ్ళ ముగ్గురులో ఒక్కరైతే విన్నర్ అవ్వబోతారు. ఏదన్నా హై జరిగి ఇంకొకరు ఏదైనా కంటెస్టెంట్ లేస్తే తప్ప ఇంక వీళ్ళు ముగ్గురులో ఒకరైతే విన్నర్ ఫిక్స్ అండి. ముందే చెప్తున్నా, ఎప్పుడో విన్నర్ గురించి ముందే చెప్తున్నా.
చూడండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీకు అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నా వల్ల అయినంత నేను ఇస్తూనే ఉన్నా, నా ఎఫర్ట్స్ నేను పెడుతూనే ఉన్నాను కదా. మీరు కూడా కొంచెం నాకు సపోర్ట్ ఇచ్చారనుకోండి, సపోర్ట్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక లైక్ కొట్టడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఈ 3 అవి ఫ్రీ ఆఫ్ కాస్టే కదా, మీరు డబ్బులు కూడా ఏం ఖర్చు పెట్టక్కర్లేదు. అలా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకేనా. కొంచెం ఎంకరేజ్ చేయండి, నాకు కూడా ఒక బూస్ట్లా ఉంటుంది వీడియోస్ చేయడానికి డైలీ. ఎండ్లో ఒక్క మాట చెప్తున్నా, రమ్యకి ఎలిమినేట్ అయిపోతుంది, నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. నాలాగే మీలో ఎంతమందికి అనిపిస్తుంది కింద కమెంట్ చేయండి. రమ్య మోక్ష ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే సారీ, ఇంకేం చేయలేను. నాకు రమ్య మోక్ష అసలు నచ్చలేదు. లోపలికి వచ్చిన దగ్గర నుంచి ఆట ఆడుతుంది అని అనుకుంటే ఆట ఆడటం కాదు, గొడవలు మాట్లాడితే గొడవలు, లేకపోతే పిల్లిలా సైడ్ కూర్చోవాలి. ఇంకోటి ఏంటంటే సాయి శ్రీనివాస్తో ట్రాక్ నడిపిద్దాం అనుకునింది పాప, కాకపోతే ఫెయిల్ అయిపోయింది, ట్రాక్ కూడా ఫెయిల్ అయిపోయింది. సర్లేండి, ఇంక రమ్య మోక్ష ఎలిమినేటెడ్ అని ఫస్ట్ వీడియో నుంచి చెప్తూనే ఉన్నా. రేపు అయ్యేది రమ్య మోక్ష అని ఎలిమినేట్ అయిపోతుంది. ఇంకా మీరుకి నేను మాట్లాడే విధానం నచ్చుతుందా? ఇంకేమైనా పాయింట్స్ మిస్ చేశానంటారా ఈరోజు? అక్క నువ్వు ఇది మాట్లాడితే బాగుండు కదా, ఎందుకు ఆ పాయింట్ మాట్లాడలేదు, దాని గురించి మాట్లాడింది వాళ్ళ పక్షపాతమా లేకపోతే వాళ్ళ పిఆరా, ఏది ఉన్నా కానీ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఏం సజెషన్స్ ఇచ్చినా కూడా నేను 100% యాక్సెప్ట్ చేసుకొని దాంట్లో మంచి ఉంటే తీసుకొని ముందుకెళ్తాను, చెడు ఉంటే వదిలేస్తాను, ఓకేనా. ఇంకేమైనా విశేషాలు ఉంటే కూడా చెప్పండి, బోర్ కొడుతుంది నాకు, సరేనా. అన్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లా మీ బంగారు తల్లి.